నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ బలంగానే కనిపిస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి సామాన్యుల జోలికి ఆయిల్ కంపెనీలు రాలేదు. కేంద్రం ఒత్తిడితో 5 రాష్ట్రాల ఎన్నికల వరకు ఆగాయన్నది సుస్పష్టం. పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. మరి ధరలు పెంచడం వల్ల వాహనదారులు ఆగుతారా? పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఇతర అంశాలపైన ప్రభావం చూపుతుందా? ఇతర నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతాయా? ఇక ప్రధాని మోదీ చెప్పినట్టు ఇకపై పొదుపుపై దృష్టి పెట్టాల్సిందేనా? మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన స్థితిగతులు మారాల్సిందేనా? రైట్, అసలు దీనిపైన రాజమండ్రిలో ఎటువంటి పరిస్థితి నెలకొంది? మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్లో అందిస్తారు. శ్రీరామ్మూర్తి. శ్రీదేవి, ఏదైతే పెట్రోల్ ధరలు పెరగడంతో ఒక రకమైన ఆందోళన ఇక్కడ వాహనదారుల్లోని అలాగే ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు అంటే ఏదైతే ప్రజా రవాణా ఎట్లా ఉన్నా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి చాలామంది వ్యక్తిగత వాహనాలు సంబంధించి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఈ రవాణా ఛార్జీల లారీ ట్రాన్స్పోర్ట్లు అవి కూడా ధరలు పెరిగి ఈ సరుకు మీద పడే పరిస్థితి కూడా ఉంది. అంటే నిత్యావసరాల ధరల మీద కూడా ఈ ప్రభావం పడే పరిస్థితి ఉంది. అంటే ఒక్క లీటర్ మీద ₹3.13 వరకు పెరగడం. ఇక్కడ ప్రస్తుతం అయితే దాదాపుగా మొత్తం మళ్ళీ స్టేట్ ట్యాక్స్లు అన్నీ కలిపి ఒక ₹5 నుంచి ₹6 పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే వాహనదారులో కాస్త ఆందోళన అయితే నెలకొని ఉంది. అలాగే నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఒక ఆందోళన కూడా ప్రజల్లో నెలకొని ఉంది. ప్రస్తుతం ఇదైతే దీని ప్రభావం ఒక 2-3 రోజుల తర్వాత కనిపించే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉండే ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఆటోలు మీద ఉంటారు. ఎంతగా మధ్యతరగతి పేదవర్గాలు కూడా ఆటోల మీద వెళ్తూ ఉంటారు. దీంతో ఆటో ఛార్జీలు కూడా పెరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే భారం దాదాపు రోజు కూడా 10 లీటర్లు 15 లీటర్లు ఆయిల్ కొట్టించుకుంటే కానీ డీజిల్ కొట్టించుకుంటే కానీ ఇక్కడ ఈ వాహనాలు తిరిగే పరిస్థితి కాదు. దీంతో వారి మీద అదనపు భారం పడడంతో ఇక్కడ వాళ్ళ ఛార్జీలు కూడా అంటే రోజువారీ ట్రాన్స్పోర్ట్ కంటే పెరిగే ఛార్జీలు కూడా పెరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కాస్త ఆందోళన అయితే నెలకొని ఉన్న పరిస్థితి చెప్పొచ్చు శ్రీదేవి. ఇక్కడ చూసినట్లయితే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా అంటే ఇప్పుడు రాజమండ్రిలో ఒక రేటు ఉంటే కాకినాడలో ఒక రేటు, అలాగే ఏలూరులో ఒక రేటు కూడా అంటే ₹1 తేడాలో కూడా ఉండే పరిస్థితి ఉంది. ఇక్కడికి సంబంధించి యానం సమీపంలో యానంలో అయితే దీని ధర ఒక ₹2, ₹3 తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పెట్రోల్ ధరల మీద అంటే ఇప్పుడు ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ పెంచిన ధర చాలా తక్కువగానే ఈ పెట్రోల్ కంపెనీలు భావిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అంటే ఈ పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో మళ్ళీ ముడి చమురు ధరలు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి మరింతగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. దీని మీద ఎప్పటికప్పుడు పెరుగుతున్న ముడి చమురు ధరలకు అనుగుణంగా కనుక పెట్రోల్ ఇక్కడ ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఇక్కడ పెట్రోల్ ధరలు కనుక పెంచినట్లయితే దీని భారం రోజు రోజుకి పెరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది శ్రీదేవి. అయితే శ్రీరామ్మూర్తి, అక్కడ స్థానికులు ఏమంటున్నారు అంటే ఇప్పటివరకైతే పెట్రోల్ డీజిల్ కొరత లేదు, అప్పటి వరకు ప్యానిక్ అవ్వద్దు అని అంటే పెట్రోల్ డీజిల్ కొరత ఎప్పుడైతే ఏర్పడిందో చాలామంది ప్రజలు ప్యానిక్ అయ్యారు, చాలా క్యూలో కూడా నించుని పెట్రోల్ కొట్టించుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రము పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ స్పందన ఏంటో ఒకసారి మీరు మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? శ్రీదేవి, వాస్తవానికి చెప్పినంటే 15 రోజుల క్రితం మొత్తం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా జనం అంటే వాహనదారులు క్యూ కట్టి గంటల తరబడి వెయిట్ చేసి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి పెట్రోలు డీజిల్ కొట్టించుకున్న పరిస్థితి ఉంది. ఒక దశలో పెట్రోల్ కొరత తీరినప్పటికీ డీజిల్ కొరత చాలా అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో చాలామంది ఈ రేట్లు పెరుగుతాయి అనేది డీజిల్ ఎక్కువగా కొట్టించుకోవడం, అలాగే ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయనేది ముందుగానే కొన్ని నిల్వలు చేసుకునే ప్రయత్నం చేయటం, ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చాలా
వాహనదారులు చాలా పెట్రోల్ బంకుల దగ్గర భారీగా వాహనాలు నిలబెట్టి ట్యాంకుల్లో కూడా డీజిల్ కొట్టించుకున్న పరిస్థితి ఉంది. అయితే అది క్రమేణా తగ్గుముఖం పట్టింది, మామూలు నార్మల్ పరిస్థితి వచ్చింది, సాధారణ పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ధరలు పెరగవేమో అనేది కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ధరలు పెరగడంతో ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది, ఈ రేట్లు పెరగడం వల్ల ఎలాంటి పరిస్థితి ఉందో మరొకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు పెరిగిన ధరల వల్ల, పెట్రోలు డీజిల్ ధరల వల్ల ఈ రవాణా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, నిత్యావసరాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? చాలా తీవ్రమైనటువంటి ప్రభావమే కనిపిస్తుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే రవాణా కానీ ఇటు ట్రాన్స్పోర్ట్ రంగంలో ప్రధానమైంది పెట్రోల్, డీజిల్. ఈ ఇవాళ ఒకసారిగా ఈ మధ్య ఉన్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు 50, 10, 20, 30 అలా పెంచుతుండేటువంటి రేట్లని ఒకసారిగా ₹3.40, ₹3.60 కింద పెట్రోల్కి డీజిల్కి వేరియేషన్ ఒకసారిగా పెంచడం జరిగింది. నిజంగా మోడీ ప్రభుత్వం, నిజంగా ఇది మోడీ ప్రభుత్వం కాదు, మోడీ ప్రభుత్వం లాగే ఉంది. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రవాణా రంగం గుదలైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచి అతలాకుతలం చేయాలనేటువంటి మరి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద పెంచినటువంటి ఏదైతే ఇప్పుడు పెరిగిందో దాన్ని సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రవాణా రంగం నుంచి మేము అడుగుతున్నాం. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. శ్రీదేవి, అది ఏదో మొత్తం మీద రవాణా రంగం మీద దీని ప్రభావం తీవ్రంగా పడుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు, ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి, వాహనదారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. సో అది దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలపైన, వాహనదారులపైన పెట్రోల్ భారం ఒకసారిగా పెరిగింది. గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఇప్పుడు తెర పడిందేమో అనుకోవాలి. కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయేమో అని చెప్పేసి పానిక్ అబద్ధం చెప్పారు. బట్ ఆ ఊహాగానాలు ఇప్పుడు నిజం అవుతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి గుంటూరుకు వెళ్దాం. గుంటూరులో మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో ఉన్నారు. అసలు గుంటూరులో ఎటువంటి రేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. రవికృష్ణ, అసలు గుంటూరులో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇక్కడ హైదరాబాద్, తిరుపతితో పోల్చుకుంటే కాస్త తగ్గుముఖంగానే ఉన్నాయా? అండ్ అక్కడ ప్రజలు ఏమంటున్నారు ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం పట్ల? అంటే శ్రీదేవి, ఏదైతే ఇరాన్కి సంబంధించి ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి సందర్భంలో తీవ్రంగా కూడా పెట్రోల్ సంక్షోభం అయితే, ఆయిల్ సంక్షోభం అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కూడా హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే దిగ్బంధం చేశారో అప్పటి నుంచి అక్కడి నుంచి వచ్చేటువంటి ఏవైతే ఈ ఆయిల్కి సంబంధించినటువంటి షిప్స్ ఉంటాయో ఆ షిప్స్ రాకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చమురుకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరగడం, దాంతోపాటుగా కూడా చమురుకు సంబంధించిన నౌకలు అయితే మాత్రం అక్కడి నుంచి రానటువంటి పక్షంలో ఏషియాకు సంబంధించి ప్రధానంగా ఏషియాలో ఉన్నటువంటి దేశాలు అయితే మాత్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు గత ఒక ఈ యుద్ధం బిగిన్ అయిన దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయిల్కి సంబంధించి ఈ క్రైసిస్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రైసిస్ అనేవి ఉన్నాయి. అటువంటి సందర్భంలో ప్రజెంట్ ఇక్కడైతే మనం చూడొచ్చు, ఈ రోజైతే మాత్రం పెట్రోల్కి అయితే మాత్రం ₹3.20 పెరిగింది. దాంతో ఒక్కసారిగా కూడా గుంటూరులో అయితే మాత్రం ₹112.84. మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నారు, ₹112.84 వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ డీజిల్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం డీజిల్ రేట్స్ కూడా ₹3 పెరిగి ₹100.54కి చేరినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పెరుగుదల అనేది ప్రతి దాని మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఒక్క వాహనాల మీదే కాదు, వాహనదారుల మీదే కాదు, పెట్రోలింగ్ రంగం మీదే కాదు, టోటల్గా కూడా ఇక్కడ ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా సామాన్యులు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రేట్లు ఒక్కసారిగా పెట్టడం. అంటే దీంతో పాటుగా కూడా నిత్యావసర ధరలు కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేట్ అయితే ఇప్పుడు ₹3.20 ఎక్స్ట్రాగా పెరిగింది పెట్రోల్ది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది బాధాకరమే, మరి ఎక్కువ పెరిగింది కదా. అంటే ఏ విధంగా బాధాకరం అనుకుంటున్నారు? అంటే పెరగకూడదు, తగ్గాలి కదా. ఇప్పుడు దీనికి వచ్చేసి ముడి చమురు రేటు పెరుగుతున్న సందర్భంలో రేటు పెరిగింది. పెరగడం అంటే సామాన్య మానవుడికి భారం పడ్డట్టే.
అదే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ సంబంధించి ప్రధానంగా కూడా భారం పడిన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే పెట్రోల్కి సంబంధించి యాక్చువల్గా ఇప్పుడు బ్యారెల్ చమురు ధర ఏదైతే ఉందో అది $108 చేరినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెట్రోల్కి సంబంధించి ఈ రేట్లన్నింటినీ కూడా పెంచుతున్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. మొన్న ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగులు అయితే మాత్రం అక్కడ పిఎం మోడీ అయితే ఖచ్చితంగా కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ రేట్లు అనేవి మాత్రం పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కూడా ఇక ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ కూడా ఏదైతే పొదుపు ఉందో పొదుపు వైపు వెళ్ళాలని చెప్పారు. దానికి అనుగుణంగానే ఆయనకి సంబంధించి ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి కోత కూడా విధించుకున్నటువంటి పరిస్థితి. దాన్నే ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం కూడా ఆచరిస్తున్నట్టు కూడా కనపడుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్టుగా కూడా వాడకం చేయకూడదు. పెట్రోల్ డీజిల్ని ఎక్కువగా కూడా ఉపయోగించుకోకుండా అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలి. ప్రజా రవాణా ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే మాత్రం వాడకం తక్కువగా ఉంటుందని చెప్పి ప్రధాని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడినాయి. దీనికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే మాత్రం పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ధరలు ₹3 పైన పెరగడం అనేది మాత్రం ప్రతి ఒక్క సామాన్య మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ప్రభావం అయితే మాత్రం ప్రతి దాని మీద కన్జ్యూమర్ గుడ్స్ ప్రతి దాని మీద కూడా ఉంటుంది. ఒక పక్కన ఈ వ్యాట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించుకోకపోవడం, దానికి తోడు కేంద్రం అయితే మాత్రం కొంతవరకు కూడా తమకి పన్నులు తగ్గించుకున్నా కూడా ఇప్పుడు ఈ రేట్లు అనేవి మాత్రం స్థిరంగా పెరగడంతో ఒక్కసారిగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పొజిషన్. రైట్, థ్యాంక్ యూ. సో అది గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ బలంగానే కనిపిస్తుందనుకోవాలి. యుద్ధం మొదలైనప్పటి నుంచి సామాన్యుల జోలికి ఆయిల్ కంపెనీలు రాలేదు. కేంద్రం ఒత్తిడితో 5 రాష్ట్రాల ఎన్నికల వరకు ఆగాయన్నది సుస్పష్టం. ఒకసారి తిరుపతికి వెళ్దాం. తిరుపతిలో ఎలాంటి ధరలు ఉన్నాయో చూద్దాం. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, తిరుపతిలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి? అక్కడ స్థానికుల స్పందన ఏంటి? శ్రీదేవి, వల్ల ఉన్నపలంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో స్థానికులు సైతం తీవ్ర గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా గత 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. ఉన్నపలంగా అంటే 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఒక్కసారిగా పెట్రోల్ ధరలు అయితే పెంచింది. పెట్రోల్ ధరలు పెరగడం నేపథ్యంలోనే తిరుపతి అనేది పిలిగ్రిమ్ సెంటర్, ప్రధానంగా ట్రావెల్స్ ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటారు. కాబట్టి పెట్రోల్ డీజిల్ పెరగడంతో అన్ని రంగాల మీద దాని ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఇవాళ ఇదే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. సార్, ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, ఎట్లా దాని మీద ప్రభావం ఎట్లుంది? దీనికి ఏమన్నా మీరు ఎట్లా అంటే డీజిల్ ధర పెట్రోల్ ధర పెరిగాయి కదా, ఉన్నపలంగా పెరిగాయి, దీన్ని ఎలా భావిస్తారు? ఎట్లా మీరు దీని మీద డిపెండ్ అవుతారు? ఏం డిపెండ్ అయ్యేదన్నా, బాడీలో ఆడికాడికి ఉన్నాయి. రాపిడో ఓలా ఊబర్ అని పెట్టేశారు. అది ఆడికాడికి మధ్యాహ్నం ఉంది రేటింగ్ చూస్తే, దాన్ని తోలలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ రాపిడో ఓలా ఊబర్ అంటున్నారు. డీజిల్ రేట్లు ఎవరో పెంచేసినారు. చాలా కష్టంగా ఉందన్న. అలాగే మరి కొంతమంది ఉన్నారు. సార్, ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, దీన్ని ఎలా భావించారు సార్? ఎక్కడికి వెళ్ళి ఎట్లా చూడాలి సార్? ప్రస్తుతానికి ఇంతకుముందు ₹97 కొంటున్నాము. ప్రజెంట్ ₹4 ఇంక్రీజ్ చేశారు. దానివల్ల మా ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ ఆదాయాలు తగ్గిపోతున్నాయి. ఇది పెరిగిన ధర వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది ప్రధానంగా అంటే ఆదాయం తగ్గుతూ ఉంది, ఖర్చులు పెరిగిపోతూ ఉంది అని చెప్పేసి పదే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, పెట్రోల్ బంకుల కాడ కూడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ పెరిగిన కారణంగానే సార్, మీరు ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరిగాయి, ఎట్లా భావించాలి సార్? దీన్ని ఎట్లా చూస్తారు సార్? పెట్రోల్ ఇప్పటికే అన్ని రేట్లు పెరిగిపోయి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ ధర పెంచడం కూడా ఇబ్బందిగానే ఉన్నది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి పెట్రోల్ క్రూడ్ ఆయిల్ మనకి రష్యా నుంచి రేట్ తక్కువకే వస్తుంది. అయినా ఇప్పుడు పెంచడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అన్ని ధరలు గ్యాస్ పెరిగిండే దానివల్ల పెరిగిపోయింది. ఇప్పుడు పెట్రోల్ పెంచి ఇంకా గుదిబండ అవడమే తప్ప సామాన్యునికి కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి. అంటే ప్రధానమంత్రి అదే ప్రత్యామ్నాయ పొదుపు పాటించాలి, ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలి అంటారు, దాన్ని ఎట్లా చూడాలి? ఎలక్ట్రికల్ వెహికల్ వాడచ్చు. ఇప్పుడు మనకి పెట్రోల్ ఉంటే లాంగ్ జర్నీలో ఎక్కడ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొని మనకి లోకల్ వర్క్ అయితే బాగానే ఉంటాయి, కానీ పెట్రోల్ ఇంజిన్ ఉండేదాని వల్ల లాంగ్ జర్నీ పోయేదానికి కన్వీనియంట్ ఉండే వాళ్ళకి ఉంటుంది. ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అవ్వదు కదండి. చెప్పండి శ్రీదేవి, ఇది ఇవాళ ఇక్కడ ప్రజలందరూ కూడా భారం పెరిగింది, ఆర్థిక భారం. చెప్పండి రవివర్మ, వీళ్ళ సంగతి ఓకే, కానీ ఇప్పుడు తిరుపతికి దర్శనం కోసం వచ్చే భక్తులు కొండపైకి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి కిందికి రావాలన్నా కూడా
ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఇలాంటి నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఎలా వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు? జస్ట్ ఇవాళ తిరుపతి అనేది పిలిగ్రిమ్ సెంటర్. ఈ పిలిగ్రిమ్ సెంటర్లోనే ప్రధానంగా యాత్రికులు పర్యాటకులు ఎక్కువ మంది వస్తుంటారు. పెట్రోల్ డీజిల్ పెరిగిన ధరల కారణంగానే అటు ప్రత్యామ్నాయంగా అంటే ట్యాక్సీస్ సంబంధించి కానీ ట్రావెల్స్ కానీ అందరూ కూడా ధరలు పెంచే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద ఇవాళ సాయంత్రం లోపల ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అదే కాకుండా ఆర్టీసీ బస్సులు అంటే తిరుమలకి వెళ్ళే వెహికల్స్ అన్ని వెహికల్స్ కూడా ధరలు పెంచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అది అలాగే నిత్యం అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సంస్థలు అన్నిటి మీద కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయో వెంటనే ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ధరలు అన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అన్ని రకాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీని మీద ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందే కానీ తగ్గే అవకాశం లేదని చెప్పి కూడా సామాన్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గించిన సందర్భాలు అయితే ఎక్కడ ఎప్పుడూ లేవని చెప్పి కూడా స్పష్టంగా స్పష్టంగా పేర్కొంటున్నారు. దీని కారణంగానే మరిన్ని ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ ధరలు ప్రత్యామ్నాయంగా ఉన్న సంస్థలు అన్ని ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది, ఆర్థిక వారం పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా పేర్కొంటున్నారు. శ్రీదేవి. రైట్ రవివర్మ. సో అది తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది భక్తులు కూడా దర్శనానికి వెళ్లే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఒకసారిగా పెరిగా ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ఇక్కడ బలంగానే కనిపిస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి సామాన్యుల జోలికి ఆయిల్ కంపెనీలు రాలేదు. కేంద్రం ఒత్తిడితో 5 రాష్ట్రాల ఎన్నికల వరకు ఆగాయన్నది సుస్పష్టం. రైట్, ఒకసారి వరంగల్కి వెళ్దాం. వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఏంటి వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎంత రేటు పెరిగింది? స్థానికుల స్పందన ఏంటి? శ్రీదేవి, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచే 110 రూపాయలకు పైగా ఆ పెట్రోల్ రేటు పెరిగినటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి రేటు కంటే 3 రూపాయలకు పైగా డీజిల్ పెట్రోల్, ఇటు సిఎన్జి 2 రూపాయలకు పైగా పెరిగినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలో ఒక పెట్రోల్ బంక్లోనే చూడొచ్చు. గతంలో ఈ పెట్రోల్ బంక్ అంతా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ నుండి చాలామంది వినియోగదారులు వచ్చి ఇక్కడికి వచ్చి పెట్రోల్ డీజిల్ కొట్టించే అవకాశం ఉంది. కానీ ఈ రేట్లు పెరిగిన నేపథ్యంలో కొంత సామాన్యులు పెట్రోల్ బంకుల వైపు రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు తీవ్ర డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో సామాన్యులపై ఈ భారం పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో ఉన్న రేటు కంటే నిన్న ఒక 3 రూపాయలకు తక్కువ పైగా రేటు ఉంది. మన విజువల్లో ఇప్పుడు చూస్తున్నాం 110 రూపాయలకు 28 పైసలు పెట్రోల్ రేటు ఉంది. నిన్న 106 రూపాయలు మాత్రమే పెట్రోల్ రేటు ఉన్నటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో వరంగల్ సంబంధించిన స్థానికులు ఉన్నారు. వారి అభిప్రాయం ఏంది, వాళ్ళు సామాన్యునిపై ఎటువంటి ప్రభావం పడుతుందో వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు? సామాన్యునిపై ఎటువంటి ప్రభావం పడుతూ ఉంది? 3 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి కదా, ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, ఏం చెప్తారు? ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక, మోడీ ప్రభుత్వం వచ్చినాక సామాన్యులు ప్రజలు మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే ఈరోజు పెట్రోలు 6 నెలలకోసారి 3 నెలలకోసారి నిరంతరం పెంచుతూనే ఉన్నారు. ఇది సామాన్యుల పైన మధ్యతరగతి ప్రజల పైన భారం పడుతూ ఉన్నది. అయితే ముఖ్యంగా మా యువత చూసుకుంటే మాకు ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని నిరుద్యోగులు బతుకుతూ ఉంటే ఈ పెట్రోల్ రేట్లు అనేది మాకు గుదిబండంగా మా మీద తీవ్రమైన భారం చూపిస్తూ ఉన్నది. ఏదైతే ఇళ్లలో కనీసం బతకలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఏది వాడాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, ఉద్యోగం చేసుకోవాలన్నా, ఏది కావాలన్నా చిన్న వసతి పోవడం అనేది బండి అనేది చాలా అవసరం. దానిలో పెట్రోల్ పోయడం చాలా అవసరం. ఈరోజు పెట్రోల్ ధరలు పెంచడం అనేది చాలా దారుణ అంశం. అదేవిధంగా మొన్నటికి మొన్న ఎలక్షన్ల వరకు మోడీ నేను ఎలాంటి పెట్రోల్ రేటు పెంచను, డీజిల్ రేటు పెంచమని హామీ ఇచ్చిన మోడీ పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఎలక్షన్లు అయిపోయాక వెంటనే ఈరోజు ఒక పిడుగులాంటి వార్త పెట్రోల్ రేటు పెంచడం అనేది చాలా దారుణం, చాలా అన్యాయం. ఏదైతే ఈరోజు కేంద్రంలో బీజేపీ వచ్చినాక ఇలాంటి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. గతంలో చాలా తక్కువ ఉండేవి గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ మోడీ వచ్చినాక ఏదైతే వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు కానీ ఈరోజు సామాన్యుల పైన భారం వేస్తూ ఉన్నారు. దాని ద్వారా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితుల్లో కొట్టుమీద జీవిస్తూ ఉన్నారు. అటు గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఇటు పెట్రోల్ రేట్లు పెరిగినాయి. దీని ద్వారా అంటే ఏంటంటే యుద్ధం వల్ల జరిగిందా అంటారు. మరి యుద్ధం వల్లది మరి దాని ముందు చర్యలు ఏం తీసుకుంటా ఉన్నారు? మరి పెట్రోల్ నిల్వలు ఎడిపోయినాయి, మరి గ్యాస్ నిల్వలు ఎడిపోయినాయి. అంటే ముందస్తు చర్యలు ఏం తీసుకుంటా ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం? ఈ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి సామాన్యుల పైన భారం పడకుండా ఏడు చర్యలు తీసుకున్నారు. మా పెట్రోల్ నిల్వలు మరి సరిపోని ఉన్నాయా లేవని మరి ఎందుకు చూసుకుంటలేరు అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి పెట్రోల్ ధరలు తగ్గాలంటే ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే చివరిగా నేను
సంకోచిగా ఎంత పెట్రోల్ కొట్టించుకున్నారు, నిన్న రేట్ ఎట్లా ఉంది, ఈ రోజు ఎంత ఉందంటే రైతులపై ఎట్లా ప్రభావ పడుతుంది? ఎందుకంటే రైతులు ధాన్యం తరలించాలంటే ట్రాక్టర్, డీసీఎం అనేక వెహికల్ అవసరం ఉంటుంది కదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడే అవకాశం అంటే? ఈరోజు రైతులు అంటేనే సామాన్య ప్రజలు. వారు పొలం దగ్గర వడ్లు తెచ్చుకోవాలన్నా, ఇంటి నుంచి వడ్లు తీసుకొని మిల్లుకు పోవాలన్నా కూడా, వాళ్ళు అమ్ముకోవాలన్నా కూడా ఈరోజు పెట్రోల్ ట్రాక్టర్ కానీ, బండి కానీ, ఆటో కానీ అవసరం. అందులో పెట్రోల్ పోయాలి. ఏదైతే ఈరోజు అంటే సామాన్య ప్రజలు రైతులకు నిజంగా చాలా భారం పడుతూ ఉన్నది. రైతుల నడ్డి విరిచిలు ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఏదైతే ఈరోజు ఈ దేశంలో కేంద్రంలో రైతులపైన ఒక దిక్కు పంటకు మద్దతు ధర లేక వాళ్ళు తలెడుతూ ఉంటే, ఈరోజు పెట్రోల్ రేట్లు అనేవి వాళ్ళకి పెంచడం వల్ల వాళ్ళకు తలమించిన భారం అవుతా ఉన్నది. రైతులు చాలా కష్టాల్లోకి, ఇంకా వాళ్ళని కష్టాలు ఊపులోకి ఈ మోడీ ప్రభుత్వం నెట్టివేస్తూ ఉన్నది. వరంగల్ సంబంధించినటువంటి సామాన్యుల అభిప్రాయం, మనతో పాటు కొంతమంది సామాన్యులు ఈరోజు పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్ వచ్చినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? మీకు బండిలో ప్రజెంట్ పెట్రోల్ ఎట్లా ఉంది, రేట్ ఎట్లా పెరిగింది, ఏం చెప్తారు? ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము నిన్నటి దాకా 106 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు మరి ఈరోజు ఉదయం 6 గంటల నుంచే 110కి చేరుకోవడాన్ని మేము బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సన్న చిన్న కుటుంబాలు భారతదేశంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే మరి యొక్క బండ్లు కావచ్చు, మరి అదేవిధంగా స్కూటీలు కావచ్చు, మరి వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉదయం పొద్దున 6 గంటల నుంచి మరి రాత్రి పడుకునే వరకు కూడా ఏదో ఒక రూపంలో బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, స్కూటీలు కావచ్చు తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు అయితేనేమి స్కూళ్ళకు, అదేవిధంగా కాలేజీలకు కూడా మరి బండ్లు వాడుకోవడం జరుగుతూ ఉన్నది. రైతులు అయితేనేమి మరి యూరియా బత్తాలు తెచ్చుకోవాలన్నా, లేకపోతే పంటలు దిగుమతి చేయాలన్నా, లేకపోతే ఇంటికి తీసుకురావాలన్న పంటలు కూడా మరి యొక్క రైతులను కూడా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గత కొన్ని రోజుల నుండి మరి ఏదైతే 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయో, మరి ఆ 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరిగేంత వరకు, రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మరి యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచలేదు. కానీ ఈరోజు మొన్నటికి మొన్న మరి ఏదైతే ఈ యొక్క రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో వచ్చిందో, మరి వచ్చిన తక్షణమే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఈరోజు మరి ఈ యొక్క పెట్రోల్ ఎంత కొట్టించుకున్నారు, ఎంత ఇబ్బంది పడేది, నిన్న రేట్ ఎట్లా ఉంది, ఈరోజు రేట్ ఎట్లా ఉంది? ఈ రోజుకు 110కి చేరుకున్నది. నిన్నటి దాకా పెట్రోల్ కొట్టించుకున్నాం, లీటర్కు 106 రూపాయల 40 పైసలు ఉండే. ఈరోజు మాత్రం 110 రూపాయల నుంచి 110 రూపాయలు 0.28 అని చెప్పేసి 28 పైసలు అని చెప్పేసి ఈరోజు వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలను మరి మోసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని తక్షణమే మేము తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే గద్దె దించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వరంగల్ వాసుల అభిప్రాయం అయితే ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అయితే కనబడుతుంది. సామాన్యులు ఎవరు పనికి వెళ్ళాలన్నా, ఉద్యోగం కావచ్చు, రైతులు వారి పంటను కొనుగోలు చేయాలన్నా కూడా ట్రాక్టర్ వీటి డీసీఎంలు వాడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఏ పనికి వెళ్ళాలన్నా కూడా వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే సామాన్యులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఉంటాయి, తీవ్ర ప్రభావం కనిపిస్తూ ఉంటూ వరంగల్ వాసుల అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. శ్రీదేవి, థ్యాంక్ యూ తిరుపతి. సో అది ప్రతి ఒక్కడి సామాన్యుడి ఆవేదన. అది ఎక్కడో యుద్ధం జరిగితే సామాన్యుడి ఇంత భారం మోపడం ఏంటి? సో అందరూ అనుకున్నట్టుగానే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే వరకు బాగానే ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షోభం ఏంటి, ఒక్కసారిగా ధరలు పెంచడం ఏంటి, మరి తినడం నిత్యావసరాల ధరలు కూడా తినేవి కూడా ఇక మీదట పెరిగిపోతాయన్న ఆందోళన కూడా ప్రజల్లో నెలకొంది. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. నమస్తే.